నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి. ఈ మాట ద్వారా ఐగుప్తు నుండి తప్పించుకునేలా ప్రజలను బలపరిచినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో కూడా సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ వారి మధ్యనే ఉంది. నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడిక ఏమిటి అంటే ఆయన తన ప్రజల మధ్య నివాసం చేస్తాను అని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10-11 వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు భయపడవద్దు, నేను మీ దేవుడను, మీకు సహాయం చేస్తాను, మీకు బలం చేకూరుస్తాను, న్యాయాన్ని జరిగించే నా కుడి చేతితో మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. దీనిని బట్టి విశ్వాసులందరూ దేవునికి చెందినవారు కాబట్టి వారు భయపడరాదు. దేవునిపై నమ్మకం పెట్టుకున్న వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. 51వ సంకీర్తన 11వ చరణం. తప్పును ఒప్పింపచేసి గద్దించే పరిశుద్ధాత్మ కార్యాన్ని దేవుడు తన జీవితంలో నుండి తీసివేస్తే ఇక విమోచనకరమైనటువంటి నిరీక్షణే పోతుందని దావీదుకు తెలుసు. కాబట్టి తాను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడుతూ తిరిగి దేవుని సన్నిధికి చేరి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, రక్షణానందము నాకు మరలా పుట్టించు, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము అని దేవుని దగ్గర దీనంగా అర్థిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలలో యేసుక్రీస్తు పునరుద్ధానం తరువాత తన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళుతూ, యేసు, నేను మీకు వేరొక ఆదరణకర్త లేక సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అని శిష్యులతో చెప్పాడు. ఈ ఆత్మ నేడు మన మధ్య కూడా సంచరిస్తుంది, మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆనాడు మేడగదిలో పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు ఏ విధంగా శక్తి పొందారో మనకున్న ఏ పరిస్థితి అయినా భయపడవలసిన పనిలేదు. దావీదు వలె మన ఆత్మీయ స్థితిలోనికి పాపం ప్రవేశించినప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి దేవుని సన్నిధిని చేరి ప్రార్థిస్తే తిరిగి ఆయన ఆత్మతో మనలను బలపరిచి ధైర్యపరుస్తాడు. ఆమేన్.